హాయ్ అండి అందరికీ. నేను మీ ఈశ్వరి. ఈరోజు మనం 7వ తరగతి మొదటి పాఠ్యాంశమైన అక్షరం అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఈ అక్షరం అనే పాఠాన్ని 7వ తరగతి విద్యార్థులకి రచయిత ఎందుకు అందించారు? ఈ పాఠ్యాంశం ద్వారా రచయిత విద్యార్థులకి ఏమి నేర్పించాలని అనుకుంటున్నారు? అసలు ఈ అక్షరం అనేటటువంటి పదం యొక్క అర్థం ఏమిటి? దాని యొక్క పర్యాయ పదాలు ఏంటి? దాని యొక్క వికృతి ఏమిటి? నెక్స్ట్ ఈ అక్షరం అనే పదాన్ని రచయిత గేయంలో ఏ పదంతో సంబోధించారు? అంటే ఏ అక్షరానికి బదులు ఏ పదాన్ని వాడారు. ఇంకా ఈ అక్షరం యొక్క విశిష్టత ఏమిటి? ఈ అక్షరాన్ని నేర్పించినటువంటి అమ్మ, అంటే మొదటిగా మనకి అక్షరాలు నేర్పించింది అమ్మే కాబట్టి మొదటి గురువు అయినటువంటి అమ్మ యొక్క విశిష్టత ఏమిటి, గొప్పతనం ఏంటి, ఆ అమ్మని మనం ఎలా గౌరవించాలి, ఎలా చూడాలి, ఇలాంటివన్నీ తెలియజేయడం కోసం రచయిత మనకి ఈ పాఠ్యాంశాన్ని మనకి 7వ తరగతిలో అందించడం జరిగినది. అయితే ఇప్పుడు మనం పాఠ్యాంశంలో ఎలాంటి బిట్స్ అనేవి రాబోతున్నాయి అనే ఉద్దేశంతో మనం చూద్దాము. అయితే ప్రతిదీ కూడా అక్షరం ఏంటి, అమ్మేంటి, అక్షరాన్ని నేర్పించినటువంటి అమ్మేంటి అనే ఆలోచనతోటే మీరు ప్రతిదీ ఆలోచిస్తూ ఉంటున్నప్పుడే మీకు ఈ పాఠం అనేది ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంటుందండి. ఫస్ట్గా మనం బిట్ చూసుకున్నట్లయితే ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? చదువు యొక్క విశిష్టత. చూడండి, మీరు అప్పుడు అక్షరం అనే పాఠం చదువు యొక్క విశిష్టత మనకు ఆప్షన్స్లో చూడంగానే మీకు గుర్తొస్తుంది అనమాట. అక్షరాన్ని నేర్పించిన అమ్మ యొక్క గొప్పతనము, అక్షరం, ఆ రెండు వర్డ్స్ మీకు మైండ్లో మెదులుతూ ఉన్నప్పుడే మీరు ఈ పాఠం అనేది మీకు ఈజీగా అర్థమవుతుంటుంది అనమాట. ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందినదంటే ఇది వచన కవిత. నెక్స్ట్ ఈ పాఠం యొక్క రచయిత పేరు ఏమిటి? రవినూతల ప్రేమకిషోర్. రవినూతల ప్రేమకిషోర్. ఈ పాఠ్యాంశం ఎక్కడ నుండి గ్రహించబడింది? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆయన రచించినటువంటి కవితా సంపుటైన నలుగురమవుదాం. ఎంతమంది అండి? చూడండి, అది బాగుంది కదా వర్డ్ కూడా. నలుగురమవుదాం అనేటటువంటి కవితా సంపుటి నుంచి గ్రహించబడినది. నలుగురమవుదాం అనేది ఏ ప్రక్రియకి చెందిన సంపుటి అని అడుగుతారు. అది కథా సంపుట, వ్యాస సంపుట, కవితా సంపుట, గేయ సంపుట అలా అడుగుతారు అనమాట. మనకి కవితా సంపుటి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఇక్కడే మీకు పాఠం యొక్క ఉద్దేశం ఏంటనేది నేర్చుకునేటప్పుడు పాఠం ఏంటనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. అక్షర జ్ఞానం అందించినటువంటి ఆది గురువు అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. చూడండి, మనకి అక్షర జ్ఞానం నేర్పించింది ఎవరు? ఆది గురువు అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అని చెప్పబడింది. నెక్స్ట్ రవినూతల ప్రేమకిషోర్ అయినటువంటి ఆయన గురించి చూసుకున్నట్లయితే ఆయన కాలం 1/8/1965 జననం అండిది. మరణం 7/10/2019. అంటే మొన్న లేటెస్ట్గా 5 years బ్యాక్ ఆయన మరణించడం జరిగింది. ఆయన జననం ఎక్కడ అంటే ప్రకాశం జిల్లాలోని కొండపి అనే గ్రామంలో. ఆయన యొక్క తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్యలు. ఆయన యొక్క రచనలు అనేవి మనం చూసుకున్నట్లయితే 8 రచనలు వచ్చారండి. శ్రమవద్గీత, ఫస్ట్ శ్రమవద్గీత, సెకండ్ అజమాయసి, థర్డ్ నిషి, ఫోర్త్ రెక్కల పుడమి, ఫిఫ్త్ ఇంకుచుక్క, సిక్స్త్ నిశ్శబ్ద గాయం, సెవెంత్ టామీ, ఎయిత్ కల్లం దెబ్బ. చూడండి, ఇవి మీరు వీడియో ఆఫ్ చేసి ఒకసారి దాన్ని మీరు 2-3 సార్లు చదివారనుకోండి, అవి మీకు కొంచెం ఆలోచించండి. దాన్ని మీరు నిషి అనగానే అది ఒక నిషిదిని అంటే చీకటి అలా, లేకపోతే రెక్కల పొడమి, ఇలా మీరు కొంచెం దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటూ చదవండి, మీకు గుర్తుంటుంది అన్నమాట. నెక్స్ట్ వీరు రాసి నటించిన చూడండి, ఆయనే రాశారు అని అర్థం అక్కడ. వీరు రాసి నటించిన అనేక నాటకాలకు రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఈయన నాటకాలు కూడా రచిస్తారు అని. ఈయన రాసి నటించిన అనేక నాటకాలను కూడా ఈయన రచిస్తారని. నెక్స్ట్ ఈయన రచించినటువంటి
కవితా సంపుటి పేరేంటి? కవితా సంపుటి పేరేంటండి? నలుగుర మౌదాం. ఈ నలుగుర మౌదాం అనే కవితా సంపుటి నుంచే మనకి ఈ అక్షరం అనే పాఠాంశాన్ని తీసుకోవడం జరిగినది. నెక్స్ట్ మనకి అక్షరం అనే పాఠం ఫస్ట్ ఏ శీర్షికతో మొదలవుతుంది? ఏ శీర్షికతో మొదలవుతుందంటే వినడం, ఆలోచించి మాట్లాడడం అనే శీర్షికతో మొదలవుతుంది. వినడం, ఆలోచించి మాట్లాడడం అనే శీర్షికతో మొదలవుతుంది. మనకి అంటే ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కలా ఉంటుందండి ఈ ఫస్ట్ శీర్షిక అనేది. 8థ్లో చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఉంటుంది, పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిత్రం అనేది మనకి ఉన్మికీకరణ చిత్రం. ఈ చిత్రాన్ని ఏమంటారంటే ఉన్మికీకరణ చిత్రం అని అంటారు. ఫస్ట్లో మనకి పాఠ్యాంశం స్టార్టింగ్లో ఇచ్చినటువంటి చిత్రాన్ని ఏమంటారు, లేకపోతే ఎందుకు ఇస్తారు ఈ చిత్రం అని చెప్పేసి మనకి ఇస్తారు. ఇది మనకి ఉన్మికీకరణ చిత్రము. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రతి తరగతికి కూడా మొదటి 2 పాఠ్యాంశాలు సంసిద్ధతా పాఠాలు అవుతాయి. మొదటి 2 పాఠ్యాంశాలు సంసిద్ధతా పాఠాలు. ఇవి తరువాత నేర్చుకోబోయేటటువంటి పాఠాలకి కొంచెం యాక్టివ్గా అనిపించడం కోసం, సంసిద్ధత కోసం ఇవి సంసిద్ధత పాఠాలుగా ఇవ్వబడతాయి. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మొదటి 2 పాఠ్యాంశాలు ఇవి జూన్, జూలై నెలల్లో బోధిస్తారనమాట. అవి కూడా బిట్లుగా వచ్చే అవకాశం ఉంటుంది, ఎన్ని పాఠ్యాంశాలు సంసిద్ధత పాఠాలని. నెక్స్ట్ ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు అని ఇక్కడ 3 ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, తల్లి ఏం చేస్తుంది, పిల్లలు ఏం చేస్తున్నారు అని. ఈ చిత్రంలో ఒక అమ్మ, ఒక బాబు, ఒక పాప ఉన్నారు. నెక్స్ట్ తల్లి ఏం చేస్తుందంటే తల్లి అక్షరాలని పిల్లలకు నేర్పిస్తుంది. పిల్లలు ఏం చేస్తున్నారంటే తల్లి చెప్తుండగా వాళ్ళు వింటూ నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఈ పాఠం యొక్క ఉద్దేశం అనేది ఆల్రెడీ మనం చర్చించడం జరిగింది. అక్షర జ్ఞానం అందించినటువంటి ఆది గురువు అమ్మ ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైన బిట్లు అనేవి నేర్చుకోబోతున్నాం. ఈ పాఠంలో ఫస్ట్ బిట్ చూసుకుంటే ఇది మాత్రం మీరు మర్చిపోకూడదు. రవినూతల కిషోర్ గారు రచించినటువంటి కవితా సంపుటి పేరేంటంటే నలుగుర మౌదాం. నెక్స్ట్ కవి ఈ పాఠ్యాంశం ద్వారా ఏమి చెప్తున్నాడు అసలు? కవి అక్షరాలతో తనకున్నటువంటి అనుబంధం గురించి చెప్తున్నారు. మనకి ఇది ఎక్కడ ఇవ్వబడిందంటే ఈ వర్డ్ ఆ పాఠం వెనుక సారాంశం అనేసి హెడ్డింగ్ ఉందండి. సారాంశం అనే హెడ్డింగ్ కిందన ఫస్ట్ లైన్గా మనకు అదే ఇవ్వబడింది. కవి అక్షరాలతో తనకున్న అనుబంధాన్ని గురించి చెప్తున్నాడనమాట. అలా ఉంది అక్కడ మనకి. అది కూడా బిట్టే, మీరు గుర్తుపెట్టలేదు మీకు అవి. నెక్స్ట్ అక్షరం యొక్క వికృతి రూపం ఏమిటి? మనకి అక్షరానికి ఉన్న పర్యాయ పదాలు, వికృతి ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. వికృతి రూపము అక్కరము. అక్షరానికి ఉండే వికృతి రూపం అక్కరము. అక్షరం అనే అర్థాన్నిచ్చే పదం ఈ గేయంలో ఏమని ఇవ్వబడిందండి? అచ్చరము. అచ్చరము అని ఇవ్వబడింది. గేయంలో అచ్చరము అని చెప్పేసి ప్రస్తావించారన్నమాట. నెక్స్ట్ రచయితకు నిద్రపోకుండా చేస్తున్నవి ఏమిటి? రచయితకు నిద్రపోకుండా చేస్తున్నవి ఏంటంటే కవాతు చేస్తున్న అక్షరాలు. రచయిత ఎవరి కొడుకుగా చెప్పుకున్నాడు, లేదా వాళ్ళ అమ్మను ఏమని సంబోధించాడు? వాళ్ళ అమ్మను గేయంలో ఏమని సంబోధించాడు అంటే పంతులమ్మగా, తన యొక్క మొదటి గురువు లేదా మొదటి పంతులమ్మగా సంబోధించాడు. రచయిత నిద్రపోయినప్పుడు వాళ్ళ అమ్మ ఏమి కప్పిందనుకున్నాడు? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇది చూడండి, నేను ఇంపార్టెంట్ అని కూడా పెట్టడం జరిగింది. రచయిత నిద్రపోయినప్పుడు వాళ్ళ అమ్మ ఏమి కప్పిందనుకున్నాడు? అక్షరాల కంబలి. అక్షరాల కంబలి అనేది కప్పిందనుకున్నాడు. కంబలి అంటే దుప్పటి. ఓకేనండి. అక్షరాల కంబలి అనేది కప్పింది అనుకున్నాడు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అక్షరాలతో అనుబంధం వల్ల రచయితకు ఏమి జరుగుతుంది? అక్షరాలతో అనుబంధం వల్ల రచయితకి అసలు ఏం జరుగుతుందంటే అక్షరాలతో ఎక్కువగా అనుబంధం ఏర్పడిపోవడం వల్ల కలలు లేని రాత్రి,
కలలు అసలు రావట్లేదంట. కలలు లేని రాత్రి అంటే కొంచెం తెలివొచ్చేసేలాగా ఉండడం, నిద్ర పట్టలేనట్లుగా అనిపించడం అలా అనిపిస్తుందనమాట. అక్షరాలే గుర్తుకొచ్చేస్తుండడం అలా అనిపిస్తుంది. అంటే అక్షరాలంటని తావు. అంటే అక్షరాలే లేని తావు అంటే అక్షరాలు లేని దారి అనేది లేకుండా పోయిందంట. కలలు లేని రాత్రి లేకుండా పోయింది. అక్షరాలంటని తావు లేకుండా పోయింది. నెక్స్ట్ గవాక్షం అనగా అర్థం ఏమిటి? గవాక్షం అంటే కిటికీ. ఓకేనండి. నెక్స్ట్ కవాతు అనగా అర్థం ఏమిటి? కవాతు అనగా కసరత్తు. కవాతు అనగా కసరత్తు. రచయితకు నిద్రాభంగం చేసినవి ఏవి? లేదా రచయితకు కళ్ళు మూసినా తెరిచినా ఏమి కనిపిస్తున్నాయి? అక్షరాలు. ఓకేనండి. నెక్స్ట్ నిరంతరం అనగా అర్థం ఏమిటి? నిరంతరం అనగా ఎల్లప్పుడూ. అమ్మ ఎక్కడ కనిపిస్తోంది? అమ్మ ఎక్కడ కనిపిస్తోంది? ఎవరికి? రచయితకి. రచయితకి అమ్మ ఎక్కడ కనిపిస్తోంది? అమ్మ ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుందంట. నెక్స్ట్ కవి అమ్మకు ఏమి ఇవ్వగలను అని చెప్పాడు? వాళ్ళ అమ్మకు అక్షరాన్ని ఇవ్వగలను అని చెప్పాడు. కవి వాళ్ళ అమ్మకు అక్షరాన్ని ఇవ్వగలను అని చెప్పాడు. అక్షరాల పుట్ట అంటే అర్థం ఏమిటి? అక్షరాల పుట్ట అంటే అక్షర జ్ఞాని లేదా గ్రంథాలయం వంటిది అని అర్థం. చూడండి, అక్షర జ్ఞాని లేదా గ్రంథాలయం వంటిది అని అర్థం. చూడండి, లేదా చదువుకున్నవాడు 3 ఉన్నాయన్నమాట. అక్షరజ్ఞాని, గ్రంథాలయము లేదా చదువుకున్నవాడు అని అర్థం. నెక్స్ట్ అమ్మ ముద్దులో కవికి ఏమి కనబడ్డాయి? అమ్మ ముద్దులో కవికి అక్షరాలు కనబడ్డాయి. రచయితకు నిద్రపోనివ్వకుండా చేసిన ఆలోచన ఏమిటి అని కవి అన్నాడు. చూడండి, రచయితకు నిద్రపోనివ్వకుండా చేసిన ఆలోచన ఏమిటి? ఆలోచన? నిద్రపోనివ్వకుండా చేసినవి అక్షరాలే గుర్తుకొచ్చేయడం వల్ల. కానీ ఆలోచన ఏమిటి అంటే నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుడిని కావాలనే అమ్మ కోరిక నన్ను నిద్రపోనివ్వడం లేదు అని చెప్పారనమాట కవి అక్కడ. నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుడిని కావాలనే ఆలోచన ఆయనకి నిద్రపోనివ్వట్లేదు. ఆ ఆలోచన వల్లే వాళ్ళ అమ్మ చిన్నప్పుడు నేర్పించినటువంటి అక్షరాలన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. మా అమ్మ నాకు ఇంత బాగా అక్షరాలు నేర్పించింది, నేను మా అమ్మ కోసం ఏదైనా చేయాలి, మా అమ్మకి నేను ఏదైనా చేసి ఒక అక్షరాన్ని మా అమ్మకి నేను ఇవ్వాలి అని కవి తపన పడుతున్నాడనమాట. నెక్స్ట్ కవికి పాఠాలు నేర్పే పంతులమ్మ ఎవరు? వాళ్ళ అమ్మ. కవి అన్నప్రాసన రోజు ఏమి పట్టుకున్నాడు? ఎర్రని కలం లేదా ఎర్రని పెన్ను. ఓకేనండి, ఎర్రని కలాన్ని పట్టుకోవడం జరిగినది. నెక్స్ట్ అన్నప్రాసన రోజు కలం పట్టుకున్నందుకు అమ్మ ఎందుకు మురిసిపోయింది? దాని అర్థం ఏమిటి అంటే కలం పట్టిన నాడు లోకానికి మేలు చేస్తాడని ఆనందంతో మురిసిపోయింది. కలం పట్టిన వాడు ఎవరైతే కలం పడతారో అన్నప్రాసన రోజు వాళ్ళు లోకాన్ని మేలు చేస్తారనే ఆనందంతో మురిసిపోయింది. కవి లోకానికి మేలు చేస్తాడనే ఆనందంతో మురిసిపోయింది. కవి అమ్మను ప్రేమించినంతగా దేన్ని ప్రేమిస్తానని అన్నాడు? అమ్మని ప్రేమించినంతగా అక్షరాన్ని ప్రేమిస్తానని అన్నాడు. చూడండి, ఇక్కడ మనకి బిట్ అనేది ఎలా ఇస్తారంటే రవినూతల ప్రేమకిషోర్ రచించినటువంటి పాఠం పేరు ఏంటి అని అడగరు. అక్కడ పాఠం పేరేంటి అనేది మీకు ఆల్రెడీ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే రవినూతల అక్కడ కవి అనరు కదా, కవి అని సంబోధించరు మనకి డిఎస్సి బిట్లో. రవినూతల ప్రేమకిషోర్ గారు అమ్మను ప్రేమించినంతగా దేనిని ప్రేమిస్తానని అన్నాడు అంటారు. మీకు అక్కడ అక్షరం అనే పాఠం గుర్తుకొస్తే మీరు అక్కడ అక్షరం అనే ఆన్సర్ కూడా చేయగలుగుతారు. ఓకేనండి, ఆ అక్షరం అనే పాఠంకి సంబంధించి కవికి రచయితకి సంబంధించిన బిట్ అనేది అలా ఇస్తాడనమాట. ఇలాంటి బిట్టును మనకు కావాలి. కవి అక్షరం నేర్పే అమ్మ కోసం ఏమి చేస్తానని అన్నాడు? బాగా చదువుకొని గొప్ప ప్రయోజకుడినవుతానని,
అమ్మ ప్రేమను తెలిపే అక్షరంగా మారుతానని అన్నాడు. చూడండి, అమ్మ ప్రేమను తెలిపే అక్షరంగా మారుతానని అన్నాడు. వాళ్ళ అమ్మ కోసం ఏం చేస్తానన్నాడండి? వాళ్ళ అమ్మ ప్రేమను తెలిపే అక్షరంగా మారుతానని అన్నాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోండి. అక్షరంతో తనకు ఉండే అనుబంధాన్ని గురించి చెప్పిన కవి ఎవరు? చూడండి, బిట్టు రచయిత గురించి అడిగేటప్పుడు అలా అయినా అడుగుతారు, అక్షరం అనేది గుర్తించేలాగా. చూడండి, కవి అమ్మను ప్రేమించినంతగా దేన్ని ప్రేమిస్తానని అన్నాడు అని అయినా అడగచ్చు. లేదా అక్షరంతో తనకు ఉండే అనుబంధాన్ని గురించి చెప్పిన కవి ఎవరు? అప్పుడు మీకు అక్షరం అనే పాఠం యొక్క రచయిత గుర్తొస్తేనే మీరు రాయగలుగుతారు. చూడండి, అక్కడ అక్షరం అనే పాఠాన్ని రచించిన కవి ఎవరు అని అడగరు. ఇక్కడ బిట్ అనేది ఇలా అడుగుతారు, అక్షరంతో తనకు ఉండే అనుబంధాన్ని గురించి చెప్పిన కవి ఎవరు అని అడుగుతారు. ఓకేనండి, మనకి బిట్లు అనేవి ఇక్కడితో అయ్యాయి. నెక్స్ట్ వ్యాకరణాంశాలు చూసిన తర్వాత వీటి వెనక ఉండేటటువంటి చదువుదాం నేర్చుకుందాం అనేది ఒకటి ఉంటుంది కదండి, ఆ దానికి సంబంధించిన బిట్లు కూడా నేను రాశాను, చూద్దాం. ఇప్పుడు వ్యాకరణాంశాల నుంచి మనం చూసుకుందాం. ఫస్ట్ మనకి గేయం అనేది ఇలా ఇవ్వడం జరిగిందండి. ఈ గేయము మీకు కావాలంటే ఈ గేయం అనేది మీరు ఇలా వీడియో ఆఫ్ చేసి చదువుకోండి. కానీ గేయం మీకు ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అయిన మీనింగ్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మీనింగ్స్ మీరు నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే నేను దీన్ని ఇవ్వడం జరిగింది. గవాక్షము అంటే కిటికీ. చూడండి, గేయం చదవాలనుకున్న వాళ్ళు చదవండి. గవాక్షము అంటే కిటికీ, కవాతు అంటే కసరత్తు, నిరంతరం అంటే ఎల్లప్పుడూ, నిద్రాభంగం అంటే నిద్రపోనీయకుండా. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ గేయం వెనక తావు అంటే చోటు, ప్రదేశము, స్థానమని, అనుబంధం అంటే చక్కని స్నేహమని, అచ్చరము. చూడండి, అచ్చరము అనేది వ్యుత్పత్తి అర్థము. అచ్చరము అనేటటువంటి వ్యుత్పత్తి అర్థం ఎలా వస్తుందంటే నాశనం లేనిది ఏది? నాశనం లేనిది ఏది అంటే అక్షరము. ఓకేనండి, ఇది వ్యుత్పత్తి అర్థము. నాశనం లేనిది ఏదంటే అక్షరము. దీన్నే అక్షరం అని కూడా మనకి గేయంలో సంబోధించడం జరిగినది. కంబలి అనగా అర్థం ఏమిటి? గొంగలి లేదా దుప్పటి. ఆల్రెడీ చెప్పుకున్నా, ఇది పర్యాయ పదాలుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మనకి మూడవ గేయం ఇవ్వబడింది. ఈ మూడవ గేయం వెనక ఉన్నటువంటి అర్థాలనేవి మనం ఇక్కడ చూసుకుందాం. అన్నప్రాసన అనగా బిడ్డకు తొలిగా అన్నం తినిపించేటటువంటి వేడుక. అక్కు అంటే గుండె లేదా రొమ్ము. ఇలా అంటే నేల, భూమి. దున్నుట, ఇలా. చూడండి, ఇలా అనేది పర్యాయపదంగా వస్తుంది. నెక్స్ట్ దున్నుట అంటే బీడు నేలను సాగు చేసే పని లేదా ఏలుట. దున్నుట అంటే ఇది నానార్థం అండి. బీడు నేలను సాగు చేసే పని అనేది ఒక అర్థం, ఏలుట అనేది ఇంకొక అర్థం. ఇది నానార్థం. ఓకేనండి, నెక్స్ట్ నాలుగవ గేయం నుండి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అర్థాలు ముద్దర అంటే గుర్తు, అక్షరాల పుట్ట అంటే గ్రంథము, జ్ఞాని. చెప్పాను కదండి, గ్రంథాలయము, మహాజ్ఞాని లేదా బాగా చదువుకునేవాడు అని అర్థం వస్తుందని. మినహా అంటే అది కాకుండా అని అర్థం. నెక్స్ట్ మనం భాషాంశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అర్థాలకి ఇక్కడ జతపరచడం అనేది ఇచ్చారు. కవాక్షం అంటే కిటికీ, తావు అంటే స్థానము, గుండె అంటే హృదయము, ఇలా అంటే నేల. ఇలా చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ. నెక్స్ట్ మనకి ఇక్కడ కిందన ఇచ్చిన పదాలకు సమానార్థక పదాలు, పర్యాయ పదాలు వాక్యాలలో గుర్తించి రాయండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి పర్యాయ పదాలు ఏంటని తెలిస్తే చాలు, అక్కడ ఏం అడుగుతున్నారు అనేది మనకు అవసరం లేదు. కాయము అనేటటువంటి దానికి పర్యాయ పదాలు శరీరము, తనువు. శరీరము, తనువు. కన్ను అనే పదానికి నేత్రము, నయనము. నేత్రము, నయనము. తల్లి అనే పదానికి అర్థం అమ్మ, మాత. ఓకేనండి, ఈ మూడు పర్యాయ పదాలని గుర్తుపెట్టుకోండి. సమానార్థక పదాలు అని అడగొచ్చు, పర్యాయ పదాలు అని కూడా అడగొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ వికృతులు అనేవి, ఇక్కడ మనకి ప్రకృతి, వికృతి వేరువేరుగా మనకి ఇక్కడ ఒక బాక్స్లా ఇచ్చేసారు. అందులోంచి ప్రకృతి వేరేగా, వికృతి వేరేగా అనేది మనం వేరు చేయాలి. ఇందులో మనకి ఇగోండి ఇలా వేరు చేసి మనకి ఇక్కడ నేర్చుకుందాం. నిద్ర అంటే
వికృతి నిదుర, నిద్ర, నిదుర. రాత్రి, రాతిరి. అక్షరము, అక్కరము. అక్షరంకి సంబంధించిన ప్రతి ఒక్కటి మీరు నేర్చుకోవాలి. పర్యాయ పదము, వ్యుత్పత్తి అర్థము, నెక్స్ట్ దాని యొక్క ప్రకృతి, వికృతి, ప్రతిదీ కూడా మీరు నేర్చుకోవాలి, సొంత వాక్యంతో సహా అన్నీ కూడా. నెక్స్ట్ అక్షరము అంటే అక్కరము, అంబ, అమ్మ, ముద్ర, ముద్దుర, ముద్దర, ముద్ర అంటే ముద్దర అంట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఖాళీలు పూరించమని ఇచ్చారండి. ఈ ఖాళీలకు సరైన పదాలతో పూరించమని ఇచ్చారు. ఆల్రెడీ ఇక్కడ మనకి నేను తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తాను, నేను కష్టపడి చదువుతాను, ఎందుకంటే విద్యార్థులకు ఒక మంచి నేర్పించాలనే ఉద్దేశంతో ఇచ్చారు. చేతులు శుభ్రంగా కడుగుతాను, మంచి వాళ్ళతో స్నేహం చేస్తాను, ఎల్లప్పుడూ గౌరవిస్తాను, కొంచెం గౌరవిస్తాను. ఇక్కడ పక్కన బ్రాకెట్లో మనకు అక్కడ ఆన్సర్లు ఇస్తూ దానిలో నుండి ఎంచుకోమని ఇక్కడ ఖాళీలు పూరించమని ఇచ్చారనమాట. అది మనకి చేయగలము, అవసరం లేదు. నెక్స్ట్ సొంత వాక్యాలు కూడా మనం చేయగలమండి, దాని యొక్క అర్థం తెలిస్తే చాలు. ఇక్కడ అక్షరాలు అనేటటువంటి పదం ఉపయోగించి మనం రాయగలం. నిరంతరం అంటే ఎల్లప్పుడు కాబట్టి రాయగలం. అనుబంధం అనే రాయగలం. కంబలంటే దుప్పటి రాయగలం. నిద్రాభంగం అంటే నిద్రను పోగొట్టేది కాబట్టి అది కూడా రాయగలం. హక్కును చేర్చుకోవడం అంటే దగ్గరకు తెచ్చుకోవడం, అది కూడా మనం రాయగలం. నెక్స్ట్ వన్ మీరు కావాలంటే స్లో చేసుకొని చదవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ క్రింది వాక్యాల ఆధారంగా మన బంధుత్వాలను గల్లలో నింపండి అన్నాడు. ఇక్కడ ఆల్రెడీ గల్లలో నింపేసి ఉన్నాయి. అంటే గల్లలో నింపేసి ఉన్నాయంటే ఇక్కడ చూడండి, గల్లలో ఆల్రెడీ నింపేసి లేవు, మనం ఇక్కడ గైడ్లో తీసుకున్నాం కాబట్టి నింపేసి ఉన్నాయి. తల్లికి ఇంకొక పేరేంటి, అది అడ్డంగా నింపమని దీనికి ఇచ్చారు అమ్మ. చూడండి, మనం బిట్లు నేర్చుకుంటే చాలు, గళ్ళు నింపడం మనకు నేర్పించాల్సిన అవసరం లేదు, మనకు తెలిసిందే అడ్డం ఎలా నింపాలి, నిడివి ఎలా నింపాలి అనేది ఫజిల్స్. తల్లిగారి చెల్లిని ఏమని పిలుస్తారు? తల్లిగారి చెల్లిని ఏమని పిలుస్తారండి? పిన్నమ్మ. చూడండి, ఇక్కడ రెండు అడ్డం అనే చిన్నమ్మ, సారీ అండి. తల్లిగారి చెల్లిని ఏమని పిలుస్తారంటే చిన్నమ్మ. ఇక్కడ ఆల్రెడీ చిన్నమ్మని ఇచ్చారు. తల్లిగారి అక్కని ఏమని పిలుస్తారండి? పెద్దమ్మ. ఇగోండి 3, పెద్దమ్మ అని పిలుస్తారు. నెక్స్ట్ నిడువు చూసుకున్నట్లయితే తల్లిగారి తల్లిని ఏమని పిలుస్తారు? నిడువులో ఒకటి అమ్మమ్మ. నెక్స్ట్ తండ్రి గారి తల్లిని ఏమని పిలుస్తారు? నిడువులో 2 నాన్నమ్మ. ఇగోండి, తండ్రి గారి అక్క లేదా చెల్లిని ఏమని పిలుస్తారు? తిరగబడింది అంట. 3వది తిరగబడింది, అత్తమ్మ. ఇగోండి, కింద నుండి మీదకి చదవాలి ఎలా. నెక్స్ట్ అలా ఇచ్చారు, దాన్ని కావాలంటే మనం నేర్చుకున్నాం, కానీ మన బిట్ రూపంలో అయితే అంత ఇంపార్టెంట్ కాదు. పూర్వపదం అంటే ఏంటి, పరపదం అంటే ఏంటి? ఇక్కడ చూడండి, పూర్వపదం అంటే ఏంటి, పరపదం అంటే ఏంటి అనేది నేను ఒక ఎగ్జాంపుల్ అనేది వివరిస్తాను, దాని తర్వాత మీకు ఏంటనేది అర్థమైపోద్ది. చూడండి, ఇక్కడ పూర్వపదం అంటే ఏంటి, పరపదం అంటే ఏంటి. ఇక్కడ రామయ్య అనే పదం ఉంది. ఆ రామయ్య అనే పదాన్ని ఫస్ట్ 2 అర్థవంతమైన పదాలుగా విడదీశాం. అది అర్థవంతమైన పదమైనా అయ్యుండొచ్చు, 2 పదాలైనా అయ్యుండొచ్చు, లేదా అందులో ఒకటి అర్థవంతమైన పదం అయ్యి ఇంకొకటి ఒక అచ్చుతో కూడినటువంటి అక్షరంగా కూడా రాయొచ్చు. అందుకు 2 అర్థవంతమైన పదాలే అయ్యుండక్కర్లేదు, ఒకటి పదం అయ్యి రెండోది అచ్చుతో కూడినటువంటి హల్లైనా అయ్యుండొచ్చు, ఒక హల్లు కూడా ఉండొచ్చు, లేదా మనకి 2 అర్థవంతమైన పదాలు కూడా రావచ్చు. కానీ ఇక్కడ ఒక పదాన్ని విడదీసినప్పుడు అందులో మొదటిగా వచ్చినటువంటి పదాన్ని పూర్వపదమని, రెండవగా వచ్చినటువంటి పదాన్ని పరపదమని అంటారు. ఓకేనండి, మొదటిగా వచ్చినటువంటి పదాన్నే పూర్వపదం అంటాం, రెండవగా వచ్చినటువంటి పదాన్ని పరపదం అంటారు. నెక్స్ట్ పూర్వస్వరం అంటే ఏంటి, పరస్వరం అంటే ఏంటి? మీకు అర్థమైంది కదండి, పూర్వపదం అంటే ఏంటి, పరపదం అంటే ఏంటి అనేది. 2 అర్థవంతమైన పదాలుగా విడదీస్తే అందులో మొదటి పదాన్ని పూర్వపదం, రెండో పదాన్ని పరపదం అంటాం. అయితే పూర్వస్వరం అంటే ఏంటి, పరస్వరం అంటే ఏంటి? ఇక్కడ ఈ రామయ్య అనే పదాన్ని 2గా విడదీసాం, అంటే పూర్వపదంగాను పరపదంగాను విడదీసాం కదా. మీదన మనం నేర్చుకున్న దాన్ని బట్టి చెప్తున్నా, పూర్వపదంగాను పరపదంగాను విడదీసాం. ఈ పూర్వపదం ఏంటి, రామ. పరపదం ఏంటి, అయ్య. ఈ పూర్వపదంలో చివరి అక్షరం ఏంటి? పూర్వపదంలో చివరి అక్షరం మా. ఈ మాని ఎలా రాయొచ్చు? ప్లస్ ఆగా రాయొచ్చు, అందులో ఒక అచ్చు ఉంది కాబట్టి ప్లస్ ఆగా రాయొచ్చు. ఈ ఆ అనేది మాలో దాగి ఉన్నటువంటి అచ్చు కాబట్టి ఈ మాలో దాగి ఉన్నటువంటి ఈ అచ్చుని ఏమంటారంటే పూర్వస్వరము అంటాము.
ఇప్పుడు అర్థమైందండి. పూర్వపదంలోని చివరి అక్షరంలో దాగి ఉన్నటువంటి అచ్చునే పూర్వస్వరం అంటాం. ఇప్పుడు పూర్వపదం ఏంటి, స్వరం ఏంటి అనేది మీకు అర్థమయ్యే ఉండాలి. పదం అంటే మొత్తం పదాన్ని పదం అంటున్నాము. స్వరం అంటే ఈ పదంలో చివరి దాగి ఉన్నటువంటి అక్షరాన్ని స్వరం అంటున్నాం. పూర్వపదంలో చివర దాగి ఉన్నటువంటి అక్షరంలోని ఉండే అచ్చుని పూర్వస్వరం అంటున్నాం. కానీ ఇక్కడ చూడండి, పరస్వరం అంటే పరపదంలో అయ్యా అనేటటువంటి పరపదంలోని మొదటి అక్షరం, పరపదంలోని మొదటి అక్షరాన్ని మనము మొదటి అక్షరంలో దాగి ఉన్నటువంటి అచ్చుని మనం పరస్వరం అంటున్నాం. అర్థమైందండి. పరపదంలోని అయితే మొదటి అక్షరంలో దాగి ఉన్నటువంటి అచ్చుని పరస్వరం అంటారు. అదే పూర్వస్వరం అంటే పూర్వపదంలోని దాగి ఉన్న చివరి దాన్ని, ఈ ప్లస్కి ఇటొకటి అటొకటి అండి. ఇది పూర్వపదము, అది పరపదము. ఈ పూర్వపదంలో చివర, పరపదంలో మొదట. ఓకేనండి. ఏదైనా వాటిలో దాగి ఉన్నటువంటి అచ్చులనే మనం బయటికి తీస్తాం. ఈ అచ్చులనే పూర్వస్వరం, పరస్వరంగా మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ రెండవది చూడండి, ప్రేమించుమన్న. ఈ ప్రేమించుము అన్న, ఈ ప్రేమించుము అన్న దాన్ని పూర్వపదమని, అన్న అనేదాన్ని పరపదంగాని చెప్పుకుంటాం. అయితే ఈ పూర్వపదంలో ఉన్నటువంటి చివరి అక్షరంలో ఉన్నటువంటి అచ్చుని మనం పూర్వస్వరమని, ఈ పరపదంలో ఉన్నటువంటి మొదటి అక్షరంలో ఉన్నటువంటి అచ్చుని మనం పరస్వరమనివి చెప్పుకుంటాం. ఓకేనండి. ఇప్పుడు పూర్వపదంకి పూర్వస్వరానికి, పరపదానికి పరస్వరానికి తేడా తెలిసిందా? పదం అంటేనే పదంలా కనిపిస్తుంది. 2, 3 అంటే ఒక అచ్చు కంటే ఎక్కువ ఉండేటటువంటి అచ్చులన్నీ కూడా పదంగానే మనం చెప్పుకుంటాం. కానీ స్వరం అంటే ఒక అక్షరము, స్వరము అంటే ఒక అక్షరము లేదా ఒక అచ్చు, వాటినే మనం స్వరంగా చెప్పుకుంటాం. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూద్దాం, అసలు మనకి టెక్స్ట్ బుక్లో పూర్వపదంకి పరపదంకి, పూర్వస్వరంకి పరస్వరంకి ఏమని చెప్పారనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ క్రింది వాక్యాలను గమనించండి, గీత గీసిన పదాలను విడదీయండి అన్నారు. ఓకేనండి. ఇక్కడ గీత గీసినవి ప్రేమించుమన్న, రామయ్య, గురువులకిదే, మల్లన్న అప్పన్న అని ఇచ్చారు. వీటిని ఫస్ట్గా విడదీశారు. ఎలాగా? ప్రేమించుమన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ప్రేమించుము ప్లస్ అన్న. నెక్స్ట్ పెంచుమన్న అని ఇచ్చారు, పెంచుము ప్లస్ అన్న. గురువులకి ఇదే, గురువులకు ప్లస్ ఇదే. రామయ్య, రామ ప్లస్ అయ్య. అప్పన్న, అప్ప ప్లస్ అన్న. మల్లన్న, మల్ల ప్లస్ అన్న. ఇలా మనకి విడదీసాం. మనం విడదీయడం వచ్చు కదా ఆల్రెడీ. అది ఏ సంద ఏంటో పక్కన పెడితే ముందు మనం విడదీయగలం, ఎంతో కొంత 2 అర్థవంతమైన పదాలుగా విడదీయగలం. విడదీసిన తర్వాత ఇప్పుడు మనకి పూర్వపదం పరపదం అనేది టెక్స్ట్ బుక్లో ఏమిచ్చారనేది చూద్దాం. ఏమిచ్చారంటే చూడండి, పై ఉదాహరణను గమనించండి. వీటిలో స్వతంత్రమైన అర్థం కలిగిన 2 శబ్దాలు ఉన్నట్లు గమనించారు. అంతే కదా, 2 అర్థవంతమైన పదాలుగా విడదీసాం కదా. ఇలా స్వతంత్రమైన అర్థం కలిగినటువంటి మొదటి పదానికి చూడండి, మొదటి పదాన్ని ఏమంటారు? పూర్వపదమని. రెండవ పదానికి పరపదమని అంటారు. మనం చెప్పుకున్నట్లే ఉంది కదా, మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని పరపదమని అంటాం. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ పూర్వస్వరం అంటే ఏంటి, పరస్వరం అంటే ఏంటి, ఎలా చెప్పారో చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ ఎగ్జాంపుల్కే వెళ్ళిపోదాం. చూడండి, ఉదాహరణలో ఏం చెప్పారంటే, దేశం అంటే దేశము ప్లస్ అంటే అని ఫస్ట్ విడదీసేశారు. విడదీసిన తర్వాత పై ఉదాహరణలో పూర్వపదం చివరలో, అంటే పూర్వపదం ఏంటి? దేశము. ఈ చివరలో ఉన్న ము అనే అక్షరము చూడండి, దేశములో చివర ఏముంది? మూయన. ఈ మూను విడదీస్తే ప్లస్ ఊగా వచ్చింది. ఈ ప్లస్ ఊలో ఇలా పూర్వపదం చివర ఉన్నటువంటి ప్లస్ ఊలో ఊ అనే అచ్చునే మనం పూర్వస్వరం అంటారు. మనం చెప్పుకున్నట్లే ఉంది కదండి. ఇలా పరపదము అంటే ఏంటంటే అది పూర్వపదం, పూర్వ స్వరము. ఇప్పుడు పరపదమైనటువంటి అంటే, ఇక్కడ పరపదం ఏంటి? అంటే కదండి. ఈ పరపదమైన అంటే అనే పదంలో మొదటి అచ్చేముంది? ఆ ఉంది. ఈ ఆ ఉంది కదండి. ఈ దీనినే మనం పరస్వరం అంటారు. అచ్చులను స్వరాలు, ప్రాణాలు, నాదాలు అని కూడా పేరు. చూడండి, అచ్చునే అక్కడ ఏమంటారంటే పూర్వస్వరం, పరస్వరం అని చెప్పుకుంటాం.
అయితే ఈ అచ్చులకి ఏమని పేరండి? స్వరాలు, ప్రాణాలు, నాదాలు అని పేరు. ఓకేనండి. మీకు స్వరము అనగానే అచ్చు అని గుర్తు రావాలి. అచ్చు అంటే స్వరం అని గుర్తుకు రావాలి. ప్రాణం, అచ్చు లేకపోతే అక్షరానికి ప్రాణం లేదు. ప్రాణాలు లేదా నాదాలని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పట్టిక అనేది ఇవ్వడం జరిగిందండి. సంధి పదము విడదీయమన్నాడు. పూర్వస్వరం ఏది, పరస్వరం ఏది? మీరు స్వరం, పరస్వరం, పూర్వస్వరం చెప్పగలరు అనుకుంటాను నాకు తెలిసి. ఇక్కడ మనకందరికీ, మనకు ప్లస్ అందరికీ, ప్రపంచమందు, ప్రపంచము ప్లస్ అందు, వారంతా, వారు ప్లస్ అంతా, ఇలా ఇచ్చిన తర్వాత ఈ మనకు అనే పదం అంటే పూర్వపదంలో చివరి అక్షరం ఏముంది? కు. కూలో ఏముందండి? ఉక్కు ప్లస్ ఊ ఉంది, ఉన్నట్లే కదా. అప్పుడు ఈ పూర్వపదంలో ఏ స్వరం ఉందండి? పూర్వస్వరం ఏముందండి? ఊ ఉంది. ఇక్కడ పరపదం ఏంటి? అందరికీ. ఈ అందరికీలో మొదటి అక్షరం ఏంటి? ఆ. ఈ ఆ అనే అక్షరంలో ఏముంది స్వరము? పరస్వరం. పరపదంలో ఉండేది పరస్వరము, పూర్వపదంలో ఉండేది పూర్వస్వరం. సో పూర్వస్వరం ఏమొచ్చింది మనకి? కూలో ఊ ఉంది, పరస్వరంలో అచ్చు ఆ ఉంది. ఇలా ఇక్కడ చూడండి, మూలో ఊ ఉంది, ఇక్కడ ము అనేది పూర్వస్వరము, ఆ ఉంది పరపదంలో ఆ ఉంది కాబట్టి పరస్వరం ఆ. ఇలా రూలో పూర్వస్వరం ఊ ఉంది, నెక్స్ట్ అంతాలో పరస్వరము ఆ ఉంది. ఈ పరంగా మనకి పూర్వస్వరం ఏంటి, పరస్వరం ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి సంధి అంటే ఏమిటి అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వాక్యాలు చూడండి. కృష్ణుడు అతడు మహాభారతానికి సూత్రధారి. దుర్యోధనుడెక్కడా అంటూ భీముడు గర్జించాడు. సీత పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చింది. చిన్నదైన ఉడుత రామునికి సాయం చేసింది. ఇలా ఇచ్చారు పదాలు. వీటిని విడదీయమన్నారు, అంటే గీత గీసిన పదాలన్నింటినీ విడదీయమన్నారు. విడదీసిన తర్వాత పూర్వస్వరాన్ని, పరస్వరాన్ని అక్కడ వేరువేరుగా రాశారు. రాసిన తర్వాత ఈ పూర్వస్వరానికి పరస్వరానికి మధ్య జరిగేటటువంటి దాన్నే మనం సంధి అంటారని ఇలా చెప్పడం, ఎలా చెప్పారని చూద్దాం. ఇక్కడ చూడండి, విడదీసిన తర్వాత కృష్ణుడు ప్లస్ అతడు, దుర్యోధనుడు ఎక్కడ, దుర్యోధనుడు ప్లస్ ఎక్కడ, పుట్టినింటికి, పుట్టిన ప్లస్ ఇంటికి, మెట్టినింటికి, మెట్టిన ప్లస్ ఇంటికి, చిన్నది ప్లస్ అయినా, చూసినవి ప్లస్ అన్నీ, ఇలా ఇచ్చారు కదండి. ఈ ఇచ్చిన వాటిలో నుంచి ఈ పూర్వపదంలో నుండి పూర్వస్వరాన్ని, పరపదంలో నుండి పరస్వరాన్ని మీరు వేరు చేసేయగలరని అనుకుంటున్నాను. డూలో ఏముందండి? ఫస్ట్ పూర్వస్వరంలో డూలో ఏముందండి? ఊ. అక్కడ అతడులో ఏముందండి? ఆ. నెక్స్ట్ దుర్యోధనుడిలో డూలో ఏముంది? ఊ. ఎక్కడాలో మొదటి అక్షరం ఏ, అంటే పూర్వస్వరాలు పరస్వరాలు తీస్తున్నాం. పుట్టినాలో నా అనేది, నా దాంట్లో నాలో ఏముందంటే ఆ అనే అచ్చుంది. ఇంటికిలో ఈలో మనకి ఈ డైరెక్ట్గా రాసేయడం అచ్చులు కాబట్టి అవి. మెట్టిన నాలో ఏముందండి? ఆ ఉంటుంది, ఆ పూర్వస్వరం. ఇక్కడ ఇంటికిలో ఈ ఉంది. చిన్నదిలో దీలో ఈ ఉంది, అయినాలో అయి. చూసినవి వీలో మనకి ఈ ఉంది, అన్నీలో ఆ వచ్చింది. ఇలా పూర్వస్వరం పరస్వరం అనేది విడదీసిన తర్వాత పై ఉదాహరణలో పూర్వస్వరం ఊ, పరస్వరం ఆ కలిశాయి. ఈ రెండింటికి బదులుగా పరస్వరం ఒక్కటే మనకి వచ్చి ముందు ఉన్న హల్లుతో కలిసింది. దీనినే సంధి అని పేరు. చూడండి, ఇక్కడ పూర్వస్వరము పరస్వరం కలిసి ఈ రెండింటికి బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందు ఉన్న హల్లుతో కలిసింది అనుకోండి, దీనినే సంధి అని పేరంట. చూడండి, అర్థమైందండి. ఇక్కడ పూర్వస్వరం పరస్వరము ఇదయ్యి ఒక పరస్వరమే. అతడు చూడండి, కృష్ణుడు అతడు కదండి. ఈ కృష్ణుడు అతడిలో ఊ అనేది డా వచ్చిన దగ్గర ఏమైంది? ఊ అనేది మరి లేకుండా ఆ పరస్వరమైనటువంటి ఆ మాత్రమే ఆ డూలో కలిసిపోయిందనమాట. ఊని పంపించేసింది. ఊని పంపించేసి ఆ తీసుకొచ్చి ఆ డా దగ్గర చేరిపోయిందనమాట. దుర్యోధనుడు డెక్కడ, ఇక్కడ చూడండి, ఈ ఊ అనేది ఎగిరిపోయి రెండవ పరస్వరం అనేది అందులో చేరిపోయింది. ఏ అనేది చేరిపోయి దుర్యోధనుడు ఎక్కడ, అలా చేరడం వలన సంధి అనేది జరిగింది అని అంటున్నారనమాట. దానికే సంధి అని పేరు అని చెప్పారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే
క్రింది పదాలను విడదీసి రాయండి. మనకి ఇక్కడ విడదీసి రాయగలము, వాటి యొక్క స్వరాలు కూడా రాయగలము. దీనికోసం నేను ప్రత్యేకించి మీకు చెప్పవసరం లేదనుకుంటున్నాను. వీడియో లెందీ అయిపోతుంది. అంటే చెప్పిందే ప్రతిసార్లు చెప్పవసరం లేదు. మీరు కావాలంటే అది స్లోగా గమనించండి. పూర్వపదం ఏంటో చెప్పాము, పరపదం ఏంటో చెప్పాము. ఈ పూర్వపదంలోని చివరి అక్షరాన్ని పూర్వస్వరమని, పరపదంలోని మొదటి అక్షరాన్ని పరస్వరమని చెప్పుకున్నాం. ఓకేనండి. దీన్ని మీరు ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ముందుకెళ్ళి చూడండి, అర్థం చేసుకోండి. నెక్స్ట్ కలిపి రాయడం ఎలా, విడదీసి రాయడం ఎలా అనేది ఇక్కడ మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ద్వితీయ విభక్తి సమాసం గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి. ద్వితీయ విభక్తి గురించి దాన్ని ఇక్కడ వాక్య రూపంలో కలిపి రాయమన్నారు. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో ఇచ్చారు. లక్ష్మణుడు అవతల మనకి భార్య ఊర్మిళ. లక్ష్మణుని యొక్క భార్య ఊర్మిళ. ఆ డు అనేది తీసేసి ను అనే ప్రత్యయం అనేది చేరుతుంది, విభక్తి చేరుతుంది కాబట్టి ఆ వాక్యం అనేది అలా రాయాలి. లక్ష్మణుడు డు తీసేసి లక్ష్మణుని యొక్క భార్య ఊర్మిళ. దేవుని నమ్మేవారు ఆస్తికులు. నెక్స్ట్ చెట్లును నరకవద్దు. తల్లిదండ్రులను గౌరవించాలి. అక్కడ నీ కానీ నువ్వు కానీ ఉపయోగించి ఈ పదాలని కలపాలన్నమాట. పర్యావరణంను కాపాడాలి. ఫస్ట్ 2 నీ వచ్చింది, తర్వాత 3 కూడా నువ్వు వచ్చింది. ఇక్కడ చూడండి, అదే మనం ఇక్కడ రాసుకున్నాం. పై ఉదాహరణ వాక్యాల్లో నీ ను అనే విభక్తి ప్రత్యయాలు వాక్యాలను అర్థవంతం చేశాయి. ఇలా వాక్యంలోని పదాల మధ్యన చేరే నిన్ను, నున్ను, లన్న. ఇక్కడ నన్ను అనేది లేదు. నన్ను అనేది సప్తమి విభక్తిలో వస్తుంది. నిన్ను, నున్ను, లన్న కుర్చీ గురించి అనే ఎటువంటి ప్రత్యయం వచ్చినా సరే ఈ ప్రత్యయాలను ద్వితీయ విభక్తి అంటారు. సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ద్వితీయ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తాం. చూడండి, ద్వితీయ విభక్తి ప్రత్యయాలను మనము ఎక్కడ ఉపయోగిస్తాం అంటే కర్మను గురించి తెలియజేసేటటువంటి సందర్భంలో ద్వితీయ విభక్తి ప్రత్యయాలు వాడుతారు. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఇది బిట్టు. కర్మను గురించి తెలియజేసే సందర్భంలో వాడే ప్రత్యయాలు ఏమిటి? ద్వితీయ విభక్తి లేదా ద్వితీయ విభక్తి ప్రత్యయాలు అనేవి ఈ క్రింది వాటిని తెలియజేస్తాయి. కర్మను, కర్తను ఇలా అనిస్తారనమాట. కర్మను గురించి తెలియజేస్తుంది అంటే ఇక్కడ దేవుని అనేది కర్మ, చెట్లను కర్మ, తల్లిదండ్రులను కర్మ, పర్యావరణము కర్మ. ఈ కర్మ పక్కనే చేరి కర్మను గురించి తెలియజేసేదే ద్వితీయ విభక్తి. ఓకేనండి. నెక్స్ట్ వన్, మనకి ప్రతి పాఠం వెనుక ఒక నీతి పద్యం అనేది ఇవ్వడం జరిగింది. ఈ నీతి పద్యం యొక్క భావం అనేది మనకు అక్కడ ఇవ్వలేదు, కానీ ఇక్కడ మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే మనకి గుర్తుండడం కోసం. ఈ పాఠం అక్షరము అమ్మ చుట్టే తిరుగుతుంటుంది కాబట్టి ఇక్కడ మనకి అమ్మ గురించి, అక్షరం గురించి ఈ నీతి పద్యం కూడా ఇవ్వడం జరిగింది. అమ్మ ఎనిడి 2 అక్షరములే గాని అందులోని మహిమ కంతు లేదు. అమ్మ మాట మధురం ఆనందభరితము అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ. మీకు నీతి పద్యాలన్నీ ఒక వీడియో చేశానండి, ధారణ చేద్దామని చెప్పేసి ఈ 7th క్లాసు. ఈ 7th క్లాసులో నీతి పద్యాలు, చమత్కార పద్యాలు, సుభాషితాలు అనేవి ఉండడం జరిగిందండి. ఇవి 3 రకాలుగా ఉన్నాయన్నమాట. సుభాషితాలు ఉన్నాయి, చమత్కార పద్యాలు ఉన్నాయి, నీతి పద్యాలు ఉన్నాయి. ఏ పద్యాలు నీతి పద్యాలు, ఏవేవి చమత్కారాలు, ఏవేవి సుభాషితాలని మీకు భావంతో కలిపి వివరించడం జరిగింది. వాటి నుండి బిట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కావాలంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. 7th క్లాసు పద్యాలన్నీ ఒక వీడియో చేయడం జరిగింది. అంటే భావాలతో కలిపి, మనకు టెక్స్ట్ బుక్లో భావాలు ఇవ్వలేదు, అందుకు కొన్నింటికి ఇవ్వలేదు, కొన్నింటికి ఇచ్చారు. అమ్మ ఎనిడి 2 అక్షరములే గాని అని ఇలా పద్యం ఉంది కదండి. ఈ పద్యం యొక్క భావం, అమ్మ అనే 2 అక్షరాలలో అంతులేని ప్రేమ ఉంది. అమ్మ అనే మాట కానీ, అమ్మ అనే మాట కానీ లేదా అమ్మ మాట కానీ ఈ 2 కూడా మధురమైన ఆనందాన్ని ఇస్తుంది. అమ్మ ప్రేమకు అంతే లేదు సుమా అని మనకి ఇక్కడ పద్యం ఇచ్చారు. ఎవరు రచించారు అనేది మనకి ఇక్కడ ప్రస్తావించలేదు. నెక్స్ట్ మీకు తెలుసా అనేటటువంటివి మనకి ఇవ్వడం జరిగిందండి. 2 గురించి తెలుసుకోమని. ఈ మీకు తెలుసా అనే దీంట్లో మీకు తెలుసా అన్నింటినీ కలిపి ఒక వీడియోగా అందించడం జరిగింది ఆల్రెడీ. మీకు అలా చదవడం వల్ల మీకు గుర్తుంటాయని, ఈ వెతుక్కొని చదివేది మీకు గుర్తున్నా లేకపోయినా మీకు అలా గుర్తుంటాయనే ఉద్దేశంతో ఇచ్చాను.
కవాతు అంటే కవాతు గురించి ఏం చెప్పడం జరిగిందంటే, సైనికులు బృందంగా క్రమశిక్షణతో లయబద్ధంగా నడిచే పద్ధతిని కవాతు అంటారు. ఒక మార్గంలో అందరూ కలిసి ఒకేసారి కదలడం పాద విన్యాసం. ఇందులో మనకి బిట్ ఎలా ఇస్తారంటే, పాద విన్యాసం అనగా అనిస్తారు. పాద విన్యాసం అనగా అంటే ఒక మార్గంలో అందరూ కలిసి ఒకేసారి కదలడాన్ని ఏమంటారు? పాద విన్యాసం, లేదా పాద విన్యాసం అనగా అని కూడా ఇవ్వచ్చు. చూడండి, కవాత్ అనగా ఏంటి? సైనికులు బృందంగా క్రమశిక్షణతో ఒక లయబద్ధంగా నడుస్తారు కదండి. వాళ్ళు కాళ్ళు ఇలా భూమిని గుద్దుతూ వాళ్ళు సెల్యూట్ చేసుకుంటూ ఇలా నడుస్తుంటారు కదండి. అది కవాత్ అంటారు. ఒక మార్గంలో, ఒక దారిలో అందరూ కలిసి ఒకేసారి కదలడాన్ని పాద విన్యాసం అంటారు. ఈ కవాత్ అనేది నిర్వహించడం ద్వారా సైనికుల యొక్క నిబద్ధత తెలుస్తుంది అనే ఉద్దేశంతోనే. ఏ ఉద్దేశంతో కవాతు నిర్వహిస్తారంటే, సైనికుల యొక్క నిబద్ధతను తెలుసుకోవడం కోసం. ఓకేనండి, వాళ్ళని నిబద్ధతగా ఉంచడం కోసం. నెక్స్ట్, అన్నప్రాసన అనే దానికి అక్కడ ఇచ్చారండి. శిశువుకు మొదటిసారి అన్నం తినిపించేటటువంటి తంతు. ఇది మనం అందరం బిట్ చేసేస్తాము ఆ బిట్ అడిగితే. దీనివలన శిశువుకు ఆయువు, తేజస్సు అభివృద్ధి చెందుతాయి. అన్నప్రాసన ఎందుకు చేస్తారు? ఇది బిట్ అండి. అన్నప్రాసన చేయడం వెనక ఉద్దేశం ఏమిటి అంటే, ఆయువు తేజస్సు పెరుగుతాయి అనే ఉద్దేశంతో పెడతారు. అన్నప్రాసన రోజు శిశువు ముందు ఏమి పెడతారు? శిశువు ముందు బంగారు నగలు, డబ్బు, పుస్తకాలు, పెన్ను, కత్తి, పూలు. బంగారు నగలంట, డబ్బంట, పుస్తకాలు, పెన్ను, కత్తి, పూలు మొదలైన వస్తువులు పెడతారు. శిశువు ఏ వస్తువును తాకుతారో ఆ వస్తువుతో సంబంధమైనటువంటి జీవనోపాధి లభిస్తుందని ఒక నమ్మకం. ఏ వస్తువుతో అయితే వాళ్ళు ఏ వస్తువుతో అయితే సంబంధం పెట్టుకుంటారో ఏ వస్తువునైతే తాకుతారో ఆ వస్తువుతో ఆ శిశువుకి జీవనోపాధి లభిస్తుందనే నమ్మకం. నెక్స్ట్, మనకి చదవండి, ఆలోచించండి అనే దాని కింద మనకి దేశభక్తి అనేటటువంటి ఒక కథనివ్వడం జరిగిందండి. దీన్ని ఒకసారి మనకి చాలా ఇంపార్టెంట్ బిట్లు అనేవి ఇందులో కొన్ని ఇవ్వడం జరిగింది. పెద్ద మనిషి పేరేంటి? ఈ కథలో పెద్ద మనిషి అని సంబోధించబడిన వ్యక్తి యొక్క పేరేమిటి అంటే గుణవంతుడు. ఆ పెద్ద మనిషికి ఎంతమంది కుమారులు? వాళ్ళ నాన్న పెట్టిన పేర్లు ఏమిటి? ఆ పెద్ద మనిషికి ఎంతమంది కుమారులు? వాళ్ళ నాన్న అంటే పెద్ద మనిషే ఆ పిల్లలకు పెట్టినటువంటి పేర్లేమిటి? పెద్ద మనిషికి నలుగురు కుమారులు. వారి పేర్లు ఏంటంటే వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు. వీటికి చూడండి, గుణవంతుని యొక్క కొడుకుల పేర్లు కానిదేది? పెద్ద మనిషి పేరేంటి? గుణవంతుడు. ఈ గుణవంతుని యొక్క కొడుకుల పేర్లలో కానిదేది అని అడుగుతారు మనకి. మనకి అలా బిట్ అడుగుతారు కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్. మీకు ఈ బిట్లన్నీ చదివేసరికల్లా మీకు ఆ పేర్లు గుర్తుండిపోతాయండి. మీకు ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవసం లేదు. వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు. ఇప్పుడు ఈ నలుగురు కుమారులకు వాళ్ళ నాన్న పెట్టిన పేర్లను ఎలా మార్చుకోవాలని అనుకున్నారు? రాహుల్, రాజీవ్, శ్రవణ్, కిరణ్. రాహుల్, రాజీవ్, శ్రవణ్, కిరణ్గా మార్చుకోవాలని అనుకున్నారు. అయితే వాళ్ళ తండ్రి లేదా గుణవంతుడు ఎలాంటి వాడు? వాళ్ళ తండ్రి లేదా గుణవంతుడు ఎలాంటి వాడంటే క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం కలవాడు. ఎందుకు అది కూడా బిట్టేనా అంటే ఆ లెసన్కి అది రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి అది బిట్టే. నెక్స్ట్, గుణవంతుని యొక్క స్నేహితుడి పేరేంటి అంటే గుణవంతుడి యొక్క స్నేహితుడి పేరు చంద్రశేఖర్. మనకి పాత్రలండి. పాత్రల యొక్క ప్రతి పేరు కూడా మనకి ఇంపార్టెంటే. ఇది సైన్స్ సోషల్ కాదు. సైన్స్ సోషల్లో మనకు పాత్రలు వచ్చినా సరే మనకు అక్కడ ఏవి ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఏదైనా ఊరి పేరు చెప్పడం, ఆ మార్కెట్కి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని చెప్తారు మనకి ఎకనామిక్స్లో. అవి ఏవి మనకి పాత్రల పేర్లు అవసరం ఉండదు. అక్కడ థీమ్ కావాలి బిట్గా, ఇక్కడ పాత్రలు కావాలి. గుణవంతుని యొక్క స్నేహితుని పేరు ఏంటంటే చంద్రశేఖరం. ఇక్కడ మీ నాన్న ఏ ఉద్దేశంతో ఆ పేర్లు పెట్టాడో చెబుతాను, అది విని మీకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోండి. ఈ మాటలు ఎవరివి అంటే చంద్రశేఖరవి. ఎందుకు అలా అంటాడు? వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ నాన్న గుణవంతుడు, వాళ్ళ నాన్న కొన్ని పేర్లు పెట్టారు, 4 పేర్లు. కానీ ఆ పేర్లు నచ్చక వాళ్ళు రాజేష్,
ఇంకా ఏంటంటే అండి రాహుల్, రాజీవ్, శ్రవణ్, కిరణ్. రాహుల్, రాజీవ్, శ్రవణ్, కిరణ్గా మార్చుకోవాలని అనుకుంటున్నారు కదా, అలా మార్చుకోవద్దు. మీకు ఎందుకు మీ నాన్న పేర్లు పెట్టాడో నేను చెప్తాను, అది విని మీకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోండి అని ఎవరు చెప్తారండి? చంద్రశేఖర్ చెప్తారు ఒకరోజు వాళ్ళ ఇంటికి వచ్చి. అంటే గుణవంతుడు మరణిస్తాడు, మరణించిన తర్వాత వాళ్ళ ఇంటికి వస్తారు, మరణించిన తర్వాత వీళ్ళు పేర్లు మార్చుకోవాలనుకుంటారనమాట వాళ్ళకి నచ్చక, ఓల్డ్ నేమ్స్ అని. అప్పుడు చంద్రశేఖర్ ఇలా చెప్తారు. ఏం చెప్తారంటే వివేకానందుని పేరు యొక్క గొప్పదనం చెప్తాడు ఫస్ట్. భారతీయత అంటే ఏమిటో చెప్పింది ఎవరని మనం బిట్టిగా రాసాము, వివేకానందుడు. భారతీయత అంటే ఏమిటో చెప్పింది ఎవరంటే వివేకానందుడు. చూడండి, వివేకానందుని యొక్క పేరు యొక్క గొప్పతనం గురించి చంద్రశేఖరు ఆ నలుగురితో వివరించాడు. ఏమని? వివేకానందుడి గురించి భారతీయత అంటే ఏమిటో చెప్పినటువంటి వివేకానందుడు భారతీయత అంటే ఏమిటో చెప్పింది ఎవరంటే వివేకానందుడు, అంత గొప్ప వ్యక్తి అని. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఎలా చెప్పారంటే గొప్పతనం గురించి, ప్రపంచంలోనే పేరెన్నికగన్న నోబెల్ బహుమతి సాధించింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్, అంత గొప్ప వ్యక్తి అని. ఓకేనండి. భారతీయత అంటే ప్రజలందరికీ తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరండి? వివేకానందుడు. చూడండి, ప్రపంచంలోనే పేరెన్నికగన్న నోబెల్ బహుమతి సాధించింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సుభాష్ చంద్రబోస్ పేరు గొప్పతనం ఎలా చెప్పారంటే రవి అస్తమించని దేశంగా పేరు పొంది విర్రవీగుతున్నటువంటి బ్రిటిష్ వారిని గడగడలాడించింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్ అని. రవి అస్తమించని దేశంగా పేరు పొంది విర్రవీగుతున్నటువంటి బ్రిటిష్ వారిని గడగడలాడించింది సుభాష్ చంద్రబోస్ అని చెప్తారన్నమాట. నెక్స్ట్ సుబ్బారావు అనే పేరు గొప్పతనాన్ని చంద్రశేఖర్ గుణవంతుడి కొడుకులతో ఎలా వివరించాడంటే ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు, ఈయన పేరు అంత గొప్పది అని చెప్తాడనమాట. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త ఎవరండి? ఎల్లాప్రగడ సుబ్బారావు. అలాంటి శాస్త్రవేత్త పేరుని మీకు మీ నాన్నగారు పెట్టారు అని. అంటే వివేకానందుడు భారతీయత అంటే ఏంటో చెప్పారు, రవీంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటి నోబెల్ బహుమతి తెచ్చుకున్నారు, నెక్స్ట్ సుబ్బారావు గారు ప్రముఖ శాస్త్రవేత్త, నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ గారు అదే బ్రిటిష్ వారిని గడగడలాడించారు. ఇలాంటి 4 పేర్లు అనేవి మీ నాన్న దేశభక్తితో మీకు పెట్టారు. గుణవంతుడు వాళ్ళ కొడుకులకి ఆ పేర్లను ఎందుకు ఎంచుకున్నాడంటే దేశభక్తి. చూసారా టైటిల్ నేమ్ అనేది ఎలా అంత ఇదయిందో, హైలైట్ అయ్యిందో. ఇక్కడ గుణవంతుడు, అందుకే పాఠం పేరు మనకు గుర్తుంటే ఆ పాఠంలో ఉండే బిట్లు ఆ రిలేటెడ్గా మనకు గుర్తుంటాయి అన్నమాట. గుణవంతుడు తన మనసులో ఉన్న దేశభక్తిని ఎలా చాటుకున్నాడంటే తన మనసులో ఉన్న దేశభక్తిని ఎలా చాటుకున్నాడంటే తన 4 కొడుకులకు దేశభక్తి గల పౌరుల పేర్లు పెట్టడం ద్వారా చాటుకున్నాడు. ఓకేనండి. దేశభక్తిని తన 4 కొడుకులకి పెట్టడం ద్వారా చాటుకున్న వ్యక్తి ఎవరు మనకు అలా అడుగుతారు. దేశభక్తి అనేటటువంటి టైటిల్ నేమ్ తోటి బిట్ అడగరు. అక్కడ టైటిల్ నేమ్ తోటి ఇందులో ఉండే పాత్ర ఎవరు అలా అడగరు. దేశభక్తిని తన మనసులో ఉన్న దేశభక్తిని ఎలా చాటుకున్నాడు, తన 4 కొడుకులకి పేర్లు పెట్టడం ద్వారా తన మనసులో ఉన్న దేశభక్తిని ఎవరు చాటుకున్నారని చెప్పి అడుగుతారనమాట. గుణవంతుడు ఇలా బిట్టు ఉంటుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో ఒక దేశభక్తి గల పౌరులు ఉండాలి అని కోరుకున్న చదువు రాని మహాజ్ఞాని ఎవరు? గుణవంతుడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇలా బిట్ అడుగుతారు. ఓకేనండి. ఆ 4 కొడుకుల యొక్క తండ్రి ఎవరు? గుణవంతుడు. ఈ గుణవంతుడు చెప్పిన మాట అది. వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో ఒక దేశభక్తి గల పౌరుడు ఉండాలని కోరుకున్న చదువు రాని మహాజ్ఞానియే గుణవంతుడు. ఈ ముక్క ఎవరు చెప్తారంటే చంద్రశేఖర్ వాళ్ళ 4 కొడుకులతో చెప్తాడనమాట, మీ నాన్న ఇలాంటి వాడు అని, మీ నాన్న ఇలా ఆలోచిస్తాడు అని. చివరకు ఆ 4 కొడుకులు ఏమని అనుకున్నారు? తమ తప్పును తెలుసుకునే దేశ సమైక్యత ముందు ఇంట్లోనే ప్రారంభం కావాలని అనుకొని కలిసిమెలిసి జీవించసాగారు. నెక్స్ట్ మనకు ఒక సూక్తి అనేది ఇవ్వడం జరిగిందండి. నిరక్షరాస్యుడు మాట్లాడినా వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష. నిరక్షరాస్యుడు మాట్లాడినా వినసొంపుగా ఉండే భాష ఏదండి? తెలుగు భాష అని చెప్పింది ఎవరు? హెన్రీ మోరిస్. ఓకేనండి. పాఠం ఇంత అయ్యింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఏదైనా సరే, మీకు ఏది నచ్చకపోయినా లేదా ఏది కావాలనుకున్నా, ఏ లెసన్స్ కావాలనుకున్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.